బిస్మిల్లాహిర్రహ్మానిర్రహీం. 55 అల్ అవ్వల్, 56 అల్ ఆఖిర్, 57 అజ్జాహిర్, 58 అల్ బాతిల్. పైన తెలిపిన పవిత్ర నామాలన్నీ దివ్య ఖురాన్లోని ఒకే సూరా, ఒకే ఆయతులో ఉన్నాయి. అల్ అవ్వల్ అంటే ఆద్యుడు, అల్ ఆఖిర్ అంటే సృష్టి వినాశనం తరువాత కూడా మిగిలి ఉండేవాడు, అజ్జాహిర్ సృష్టిలో ప్రతి పరమాణువు ద్వారా కూడా దైవత్వాన్ని వ్యక్తపరిచేవాడు, అల్ బాతిన్ అగోచరుడు అని అర్థం. మన శరీరములో పైకి కనిపించే అవయవాలన్నిటినీ ప్రసాదించింది ఆ పరమోన్నత ప్రభువే. మాతృగర్భము నుండి ఒక్క అవయవం లోపించి జన్మించిన దాన్ని ఏ మానవ మాతృడైనా లేక ఎంత పెద్ద వైద్యుడైనా ప్రసాదించలేడు. కాబట్టి అన్ని అవయవాలు ప్రసాదించి మనల్ని సుందరంగా తీర్చిదిద్దిన ఆ ప్రభువుకి ఎన్నిసార్లు కృతజ్ఞతలు చెప్పుకున్నా తక్కువే. అవయవ లోపంతో జన్మించిన మనిషిని అడిగితే దాన్ని గొప్పతనం ఏదో మనకు తెలిసి వస్తుంది. ఇలా అన్ని అవయవాలు ప్రసాదించబడటం ఒక ఎత్తు, పైకి కనిపించని జ్ఞానేంద్రియాలు కూడా ప్రసాదించి మనిషికి ఎంతో మేలు చేశాడు దేవుడు. అవి ఆలోచించే మనస్సు, విషయావగాహన, సత్ప్రవర్తన, భావ వ్యక్తీకరణ, ఇంకా ఎన్నో లక్షణాలు మనకు ప్రసాదించాడు. అల్లా అవయవాలన్నీ ఇచ్చిన పశుపక్షాదులకు ఇంగిత జ్ఞానం ఇవ్వలేదు, కానీ మనిషికి ఏ జీవరాశికి ఇవ్వనటువంటి జ్ఞానాన్ని ప్రసాదించాడు దేవుడు. దాని ద్వారా మంచి ఏది, చెడు ఏది, సన్మార్గమేది, అపమార్గమేది, వెలుగుబాటు ఏది, చీకట్లు కొనిపోయే మార్గమేదో గ్రహించి ఒక్క సృష్టికర్త అయిన అల్లాను విశ్వసించి ఆయన్ని మాత్రమే ఆరాధిస్తున్నాడు. ఇది కూడా విశ్వాసులకు అల్లా ప్రసాదించిన వరమే. ఈ ప్రపంచంలో జంతువుల కంటే హీనంగా ప్రవర్తించే మనుషులు ఎంతమంది లేరు? వారికి కూడా అవయవాలన్నీ ఇచ్చాడు, కానీ ఆలోచించే శక్తి, సత్యాసత్యాలను గ్రహించే జ్ఞానం లేకుండా చేయడం జరిగింది. అలాంటి వారు మనసున్న దానితో ఆలోచించరు, కళ్ళున్న వాటితో చూడలేరు, చెవులున్న వాటితో వినలేరు. అందుకే దేవుడు అలాంటి వారిని కళ్ళున్న గ్రుడ్డివారు, చెవులున్న చెవిటివారని సంబోధించాడు ఖురాన్లో. అలాంటి వారి హృదయాలకు అల్లా సీలు వేశాడు. ప్రపంచమే సర్వస్వమని, స్వర్గమని తలపోసి పరమ కిరాతకంగా ప్రవర్తిస్తూ ఉంటారు. అలాంటి వారు బొందిలో ప్రాణం ఉన్నప్పుడే ఆలోచించి అవగాహన చేసుకుని నిజమైన ఆరాధ్యుడు, సృష్టికర్త, పోషకుడు అయిన స్వామిని పూజించడంలోనే విజ్ఞత దాగి ఉంది. ఆయనే ఆరంభము, ఆయనే అంతము, ఆయనే బాహ్యము, ఆయనే గూఢము. ఆయనకు ప్రతి వస్తువును గురించి తెలుసు. దివ్య ఖురాన్ 57:3.